సో వాళ్ళు చాలా ఫన్ జనరేట్ చేస్తారు కదా ఆన్ స్క్రీన్‌లో. ఆఫ్ స్క్రీన్‌లో మీతో ఎలా ఉంటుండే? హైపర్ ఆది. హైపర్ ఆది గారు ఆన్ స్క్రీన్‌లో ఎంత సరదాగా ఉంటారో, ఆఫ్ స్క్రీన్‌లో గూడా దానికి మించి సరదాగా ఉంటారు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్‌లో సీరియస్‌గా ఉంటే మనకు ఆన్ స్క్రీన్‌లో ఆ వైబ్ అనేది క్రియేట్ చేయలేరు. జస్ట్ ఏదో స్క్రిప్టెడ్ కింద ఉంటది. వాళ్ళేదో 2 డైలాగ్స్ ఇచ్చి, ఈ డైలాగ్ మీరు చెప్పండి అనంటే అది అంత బాగా రాదు. సో, ఆఫ్ స్క్రీన్‌లో గూడా ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా అలా ఉంటేనే ఆన్ స్క్రీన్‌లో గూడా అంత బాగా చేయగలం. అంతే సరదాగా ఉంటారు. వెరీ ఫ్రెండ్లీ. ఓకే. సో, నాకొక డౌటు 'ఢీ' షోలో అందరూ ఫీడ్‌బ్యాక్ బానే చేసావంటారు. ఎవ్వరు చేయలేదంటరు. ఎందుకు? ఎందుకు అనంటే, బాగా చేయలేదు అని డైరెక్ట్‌గా అలా చెప్పరు. బట్ దిల్ టెల్ వాళ్ళ మైనస్ పాయింట్స్ ఏమున్నాయనేది ఫ్రాంక్‌గా చెప్తారు. మీరిక్కడ ఇది మిస్ చేశారు, ఇక్కడ ఇది తప్పు అయింది అని చెప్పేసి ఆబ్వియస్‌గా మాస్టర్స్ అనేది చెప్తారు. బట్ బాలేదు అని చెప్పరు. ఎందుకంటే దే నో ద హార్డ్ వర్క్. హౌ మెనీ డేస్ వాళ్ళెంత ప్రాక్టీస్ చేశారు, ఆ స్టేజ్ మీద ఆ సెట్ అది క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు. నాట్ ఓన్లీ సింగిల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ కానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే గ్రూప్ టీమ్స్ కానీ, అందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ అవుట్‌పుట్ తీసుకురాగలరో డైరెక్ట్‌గా మేము చూస్తాం కాబట్టి మాకు తెలుసు. టీవీలో చూసేవాళ్ళు అరే! ఏంటి వీడు ఇట్లా పల్టీలు కొడుతున్నాడు, ఇది డాన్సా? సర్కస్సా? ఆ! ఎగ్జాక్ట్‌లీ అలా అనుకుంటారు. అండ్ సమ్‌టైమ్స్ నేను చూసినప్పుడు చాలా ఎమోషనల్ గూడా అయిపోయాను. టీవీలో చూసినప్పుడు అంత అనిపిచ్చేది గాదు. వాళ్ళు వేసే ఎమోషనల్ సాంగ్స్‌కి అంత ఎమోషన్ ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ డైరెక్ట్‌గా అక్కడ కూర్చొని వాళ్ళొక ఎమోషనల్ సాంగ్ చేస్తునుంటే నాకు తెలియకుండా నాకే ఏడుపొచ్చేసింది. అప్పుడు నాకు తెలిసింది ఓకే. దిస్ ఈజ్ వాట్ ఇది రియాలిటీ. రియాలిటీ షో ఇలానే ఉంటుంది అని నాకప్పుడు తెలిసింది. ఓకే. సో, 1 ఇయర్ ట్రావెల్ అయ్యారు షోతో. అందులో చాలామంది అక్కడి నుంచొచ్చి బయటకొచ్చి సక్సెస్ అయినోళ్ళు చాలామందున్నారు. అది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు కౌంటింగ్ అనమాట. చూద్దాం ఎలా మరెందుకు అది కంటిన్యూ చేయటం లేదు? అంటే వాళ్ళు సీజన్‌కి మార్చాలి అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఏదో ఉంది అంట. సో, ఒక సీజన్‌కి ఒకళ్ళు, ఒక సీజన్‌కి ఒకళ్ళు. సో, లాస్ట్ సీజన్ 14 సీజన్‌లో నేను, హైపర్ ఆది, జెస్సీ చేశాము. హ్మ్. సో, ఈ సీజన్‌లో అగైన్ 15 సీజన్‌కి మళ్ళీ దీపికా పిల్లి, హైపర్ ఆది ఇంకా న్యూ ఫేసెస్ అట్లా కంటిన్యూ అవుతున్నాయి. మరి కొంతమంది కాన్స్టెంట్‌గా ఉంటున్నారు కదా! ఇప్పుడు 'ఆది' తర్వాతలో 'ప్రదీప్' ప్రదీప్ వీళ్ళందరూ అలా ఉంటున్నారు కదా! వాళ్ళని కూడా మార్చేయాలి కదా! అలా అయితే. ఇంకా వైబ్ మొత్తం మారిపోతది. ఇంకా మార్చేస్తే ఇంకా హైపర్ ఆది గారు, ప్రదీప్ గారు హ్మ్. ఇస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఇంకా చెప్పాలంటే. అక్కడంతా ఫన్ జనరేట్ అవుతుంది. అంత బాగా అందరూ నవ్వుతున్నారు. అంత బాగా చేస్తున్నారనంటే ఆబ్వియస్‌లీ హైపర్ ఆది గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ప్రదీప్ గారి ఆన్ స్పాట్ కమెంట్స్ ఇంకా. హ్మ్. వెరీ ఫన్నీ అసలు. అది. కష్టమే కానీ ఇష్టం అన్నట్టుంది పరిస్థితి. సో, ఎనీవే ఇప్పుడు 'హిట్ 2లో' శైలేష్ కొలినో గారు మీకు ఆఫర్ ఇచ్చారు కదా! అసలెలా క్యాస్ట్ చేశారు? అంటే శైలేష్ కొలినో క్యాస్ట్ చేసాడంటే వెనకతల ఏదో రీజన్ ఉంటది కదా! స్ట్రాంగ్ రీజన్. ఎలా క్యాస్ట్ చేశారు? ఎలా ఆడిషన్ ఇచ్చారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆపర్చునిటీ ఉంది అని నాకు తెలిసింది. నేను ప్రీవియస్ మూవీస్‌కి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కూడా హిట్ 2కి వర్క్ చేశారు. వాళ్ళ ద్వారా నాకు ఆ రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది. సో, ఆఫీస్‌కి వెళ్ళి మాట్లాడి అసలు ఆ క్యారెక్టర్‌కి నేను సెట్ అవుతానా లేదా వాళ్ళు చూసారు. ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఆ స్పెక్ట్స్ అది పెట్టుకొని ఒక రూరల్ అమ్మాయి. ఒక అమాయకురాలు, ఒక నర్డ్ క్యారెక్టర్ అనమాట. బికాజ్ విలన్ అంత చేస్తున్నా కూడా నేను కామ్‌నెస్ అలా ఉండాలి కాబట్టి, ఆ క్యారెక్టర్‌కి సెట్ అయితానా లేదా అని వాళ్ళు అన్నీ టెస్ట్స్ అన్నీ చేశారు. లుక్ టెస్ట్ గాని. సుహాస్‌కి నాకు పెయిర్ సెట్ అవుతుందా అని కపుల్‌లాగా ఫోటోస్ అవి కూడా తీసి టెస్ట్ అది కూడా చేశారు. హ్మ్. ఇట్ వర్క్డ్ ఔట్. సో, అలాగా ఛాన్స్ వచ్చింది. అంటే మీరు చేసినట్లో ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అనుకుంటున్నాను నేనది. యాహ్! హిట్ 2 అండ్ నేను చేసిన దాంట్లో 'బెదుర్లంక' కూడా. 'బెదుర్లంక' కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైనెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ 'బెదుర్లంక' మూవీలో గూడా. సినిమాకి కూడా యూజ్ అయింది ఆ క్యారెక్టర్. యూజ్‌ఫుల్‌గానే ఉంది. సో, అది సినిమా కూడా చాలా వెరైటీగా ఉంటది వైబు. పిచ్చ కామెడీగా ఉంటది. యూనిక్ అనిపిస్తది ఆ స్క్రిప్ట్ కూడా. సో, వెరీ మంచి ఫన్ కంటెంట్ ఉన్న మూవీ అది గూడా. 'బెదుర్లంక.' 'బెదుర్లంక.' సో, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఉన్నాయి. లైన్‌లో ఒక 2, 3 మూవీస్ చేస్తున్నాను. సో, యాస్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకున్నాను. 'విశ్వక్ సేన్' గారిది అప్‌కమింగ్ మూవీ ఒకటి చేస్తున్నా.
ఐ కెనాట్ రివీల్ టైటిల్స్ అవి నేనేం రివీల్ చేయకూడదు కాబట్టి నేను చెప్పను టైటిల్. వద్దు. సితారా ఎంటర్టైన్మెంట్ సార్. కాదు కాదు, నెక్స్ట్ ఫిల్మ్ ఇంకో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ ఎస్ఆర్టీనా? తెలుసు, అది కూడా. తెలుసా? సో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్లో చేస్తున్నాను అనమాట. అందులో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. మంచి రోల్ అది కూడా. అండ్ రీసెంట్గానే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆ సినిమా షూటింగ్లోనే నా లెగ్ కూడా ఫ్రాక్చర్ చేసుకున్నా. చాలా మంచి పని చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆల్ గుడ్, ఇప్పుడు ఫైన్. సో ఒక డాన్స్ షూటింగ్ జరుగుతుంది, అందులో కొంచెం స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓకే, సూపర్. ఎలా ఉంటాయి మీకు రెమ్యునరేషన్? మీకు ఎలా ఉంటాయి అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా? అది డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండి. ఇప్పుడు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలా ఉంటుంది. ఎప్పుడు ఇంతే ఫిక్స్ ఉంటుంది లేదా మీరు ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే నేను ఎప్పుడు లేను. డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండ్ మూవీ ఆల్సో. మనకి సితారా నుంచి ఒకలా ఉండొచ్చు, చిన్న సినిమాలకి ఒకలా ఉండొచ్చు, అలా పెద్ద బ్యానర్స్లో ఒకలా ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఇంకా అవి అన్నమాట. ఓకే, మీకు వచ్చిన బిగ్ అమౌంట్ ఏ సినిమా నుంచి వచ్చింది? నేను అమౌంట్ కౌంట్ నెంబర్ అడగటంలా, ఏ సినిమా నుంచి వచ్చింది? నేను ఎక్కువ డేస్ ఏ మూవీ షూట్ చేశానో సో ఆబ్వియస్గా అదే వస్తుంది. సో నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసింది అయితే హిట్ 2కి చేశాను అండ్ బెదుర్ లంకకి చేశాను. సో నాకు ఆ 2 ప్రొడక్షన్స్ నుంచి నైస్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అయింది. పద్మావతి హ్యాపీగా. ఐ వాజ్ హ్యాపీ. ఓకే, సూపర్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే సో ఆల్రెడీ లైన్లో అయితే 2-3 మూవీస్ ఉన్నాయి. సో ఐఎమ్ స్టిల్ ఇంకా ట్రయింగ్ చెప్తున్నా. ఐ హ్యావ్ వన్ డౌట్. ఇప్పుడు శైలేష్ కొల్ను ఒక సినిమా తీస్తున్నాడు, అదే హిట్ మల్టీవర్స్. ఇప్పుడు సైన్దో ఉంది, అది అపార్ట్ ఫ్రమ్ దట్ అనుకుంటున్నా. హిట్ మల్టీవర్స్లో ఆ యూనివర్స్లో ఉండే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా మీరు మళ్ళా? ఐ డోంట్ నో, అది కంప్లీట్లీ డైరెక్టర్ గారి చేతిలోనే ఉంది. సో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. సో హిట్ 3లో ఆల్ టుగెదర్ దర్ గ్యాదరింగ్ అనమాట. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అద్భుతంలో ఛాన్స్ ఎలా వచ్చింది? అద్భుతంలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశాను అనమాట. సో సేమ్ అది కూడా నన్ను రాజావారు రాణివారు అనే మూవీలో చూసి ఆ క్యారెక్టర్ వాళ్ళు బాగా ఇష్టపడి పిలిచారనమాట. సో ఆ ఫ్రెండ్ రోల్కి ఆపర్చునిటీ ఉంది, ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని అంటే ఐ డిడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఐ ఆడిషన్. నాకు ఏది ఈజీగా రాలేదు, నథింగ్. ఒక ఆపర్చునిటీ ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ క్యారెక్టర్కి ఆడిషన్ చేసి వాళ్ళకి ఆ లుక్ నేను సెట్ అయ్యాను అంటేనే దే గేవ్ దట్ రోల్. ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూ కమర్స్కి, అదే ఆస్పైరింగ్ యాక్టర్లు అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే ఇక్కడ హౌ ఇట్ కాంప్లికేటెడ్ అనేది మీకు తెలుసు, ఉండేటోళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో ఇమాజిన్ చేసుకొని వచ్చేస్తారు పాపం. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి, ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అడ్వైజ్ అని అంటే నేను అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని కాదు, బట్ ఎక్స్పీరియన్స్డ్ కాదా? 10 ఏళ్ళ నుంచి ఉన్నారా, ఎక్స్పీరియన్స్డ్ కాదంటున్నారండి? అంటే అడ్వైజ్ ఇచ్చే అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్రెజెంట్ సజెషన్ అనుకోండి, ఐ కెన్ గివ్ ద సజెషన్స్. సో ఇప్పుడు ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఎలాగా వస్తున్నారు అంటే లైక్ ఏదో ఇంట్లో కూర్చొని రీల్స్ చేసేసి ఓకే మనం కూడా యాక్ట్ చేసేయగలమా, మనం కూడా ఒక 4 డాన్స్ స్టెప్స్ చేసేస్తే మనం కూడా సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు, మనల్ని ఈజీగా తీసేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అది అసలు దట్స్ ఎ రాంగ్ పాత్. ఏదో రీల్స్ చేసేసి 4 డాన్స్ స్టెప్స్ కెమెరా ముందు పెట్టేసి చేయడం అనేది అది ఒక రాంగ్ డైరెక్షన్ అనమాట. నిజంగా వాళ్ళకి మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది, మూవీస్లోకి రావాలి అని అనుకుంటే దే హ్యావ్ టు ప్రాక్టీస్. ఒక మూవీలో ఏదన్నా ఒక సీన్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకొని దాన్ని ఆడిషన్స్కి పంపించుకోవాలి. అంతేకాని రీల్స్ పంపించేసి నేను యాక్ట్ చేస్తున్నాను, జస్ట్ ఒక డైలాగ్కి వెనక అట్లా కమెంటరీ లాగా లిప్సింగ్ ఇచ్చేస్తున్నాను అంటే దట్స్ నాట్ ఏ ఆడిషన్ టేప్ అనమాట. అలాంటివి పంపిస్తే ఫస్ట్ రిజెక్ట్ చేసేస్తారు. ఫస్ట్ సజెషన్ రీల్స్ పంపించకూడదు. ఎక్కడన్నా ఆడిషన్ ఉంది, ఈ మూవీ కన్నా ఆపర్చునిటీ ఉంది, లేదా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ వర్క్ పంపించండి అని అంటే అది ఒక స్క్రిప్టెడ్ సీన్ తీసుకొని దాన్ని యాక్ట్ చేసి దాన్నే పంపించాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్ రీల్స్ అవి పంపిస్తే ఇట్ వోంట్ వర్క్. అది రీల్స్ బ్యాచ్ అందరూ వినండి, రీల్స్ చేసిన వాళ్ళందరూ యాక్టర్లు అవ్వడం కష్టం,
కానీ వేరేలా ట్రై చేయాలంట అది. అందరూ అని కాదు, కొంతమంది నిజంగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ అందరికీ సెట్ అవ్వదు అది, అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు అనమాట. దే హ్యావ్ టు వర్క్ హార్డ్.